ముఖ్యమంత్రి చంద్రబాబు సుపరిపాలనతోనే తొలి అడుగు సాధిస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. కమలాపురం మండలం రంపతాడు పంచాయతీ మమ్ముసిద్దుపల్లి కొత్తపల్లిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రజలు పూర్తిగా నష్టపోయారు. ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదన్నారు. చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలోనే ప్రజలకు కష్ట సుఖాలు తెలుసుకుని వారికి న్యాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక్కడ 1-2 సమస్యలు తప్ప అంతా బాగుందన్నారు. పింఛన్ను 4,000కు పెంచి మాట నిలుపుకున్నారన్నారు. దివ్యాంగులకు 6,000 అందిస్తున్నారన్నారు. డిఎస్సి విడుదల చేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాల్లో ఎంతో మంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు జమ చేశారన్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభించబోతున్నారన్నారు. అన్నదాత సుఖీభవ నిరుద్యోగ భృతి అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. సుపరిపాలన తొలి అడుగు భాగంగా ఈరోజు రంపతాడు పంచాయతీలోని మమ్ముసిద్దుపల్లి కొత్తపల్లికు రావడం జరిగింది. అన్ని ఇళ్ళు తిరిగి ఉన్నాం. ఎక్కడా ఒకటి చిన్నవి గత ప్రభుత్వం చేసిన పాపాల వల్ల జాయింట్ ఎల్పిఎంస్ వల్ల ఇష్యూస్ ఒక చోట 2 చోట్ల ఉన్నా కూడా మిగిలిన అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పారు. ఆ జాయింట్ ఎల్పిఎం ఇష్యూస్ కూడా అతి త్వరలో చేయమని పై నుంచి కూడా ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈ నెల లోపల అవి కూడా సార్ట్అవుట్ చేసేసి మిగతా పథకాలకు ఇబ్బంది లేకుండా సంక్షేమానికి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం మేము అడుగు పెట్టుతున్నప్పుడే జనాలు మీ ప్రభుత్వం బాగుంది పో, మీ ప్రభుత్వం బాగుంది పో అంటే లేదు ఏముంది ఇంకా కనుక్కోవడానికి మేము ఆగాల్సి వస్తుంది తప్పితే కానీ మాకు అన్నీ చేరుతున్నాయని వాళ్ళే సంతోషంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సుపరిపాలన తొలి అడుగు చాలా మంచి వైపు పడిందని చెప్పేదానికి ఈ ఊరు గ్రామ ప్రజలు చెప్పేది కూడా ఒక నిదర్శనం. ఇంకా ముందు మిగిలిన కార్యక్రమాలు కూడా చేయండి. అది చేసే మీకు ఎప్పుడు తిరుగు ఉండదని మాత్రం ప్రజలు ఇంటింటికి ఈసారి ఖచ్చితంగా ఇంకొకసారి ఆ ప్రభుత్వం రాకూడదు అని కూడా కోరుకుంటున్నామని కూడా తెలియడం జరుగుతుంది.